హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఏపీ ఫైబర్ యూజర్స్ కోసం. ఫ్రెండ్స్ మన ఏపీ ఫైబర్ నుంచి మొబైల్కి కానీ, మొబైల్ నుంచి ఏపీ ఫైబర్కి కానీ ఫైల్స్ ఎలాగా సెండ్ చేసుకోవాలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, నేను అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్రకారం అందరూ చాలామంది ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి చెప్పారు. ఫ్రెండ్స్ అదైతే సేఫ్ కాదు. పైగా అది మన ఇండియన్ గవర్నమెంట్ మొన్నే బ్యాన్ చేసింది ఫ్రెండ్స్. 15 చైనీస్ యాప్స్లో ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ అదైతే సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేనైతే ఒక కొత్త మెథడ్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకోసం. ఈ మెథడ్ ఓన్లీ ఈ యాప్ 2 MB మాత్రమే ఫ్రెండ్స్. ఈ 2 MB యాప్తో మీరు ఈజీగా మొబైల్ నుంచి టీవీకి కానీ, టీవీ నుంచి మొబైల్కి కానీ యాప్స్, గేమ్స్, ఫొటోస్, వీడియోస్ ఏమైనా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైగా చాలా వితిన్ సెకండ్స్లో షేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా షేర్ అయిపోతుంది. కాకపోతే చేయాల్సింది వైఫైతో కనెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఫోను అండ్ టీవీ ఏపీ ఫైబర్కి ఎలాగో వైఫై ఉంటుంది కాబట్టి కనెక్ట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు క్రోమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. క్రోమ్లో నేను ఏం టైప్ చేస్తానో అదే టైప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సెండ్ ఫైల్స్ టు టీవీ ఏపీకే ప్యూర్. అదిగోండి ఫ్రెండ్స్, సేమ్ అదే టైప్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ వస్తుంది, ఫస్ట్ లింక్ కొట్టండి. ఫస్ట్ లింక్ అదే ఏపీకే ప్యూర్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ యాప్ డౌన్లోడ్ చేసేసాను కాబట్టి మీరు డౌన్లోడ్ ఎలా చేయాలో మీకు ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్గా మీకోసం యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, యాప్ అయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఓన్లీ 2 ఆప్షన్స్, సెండ్, రిసీవ్ అండ్ పైగా మనం కింద సెట్టింగ్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో ఏముండదు, మీ డివైస్ నేమ్ ఉంటుంది. అంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఫైల్స్ ఎక్కించుకుంటారో వాళ్ళకి మీ డివైస్ నేము వాళ్ళ డివైస్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ డివైస్ నేమ్ మీరు మార్చుకోవచ్చు, లేకపోతే అలాగైనా ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతానికి ఇలాగే ఉంచేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి కోసం నేను ఇప్పుడు ఏపీ ఫైబర్లో రిసీవ్ కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా మొబైల్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందాక మీరు క్రోమ్లో డౌన్లోడ్ చేసిన సేమ్ అదే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 2 MB మాత్రమే ప్లేస్టోర్లో కూడా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ సేమ్ టీవీలో ఎట్లా ఉందో మొబైల్లో కూడా అట్లాగే ఉంటుంది. సేమ్ ఆప్షన్స్ అవే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు టీవీకి నేను కొన్ని ఫొటోస్ పంపించాలనుకుంటున్నాను కాబట్టి మొబైల్లో సెండ్ నొక్కుతున్నాను. కొన్ని ఫొటోస్ పంపిద్దాం ఫ్రెండ్స్. ఈ 4 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నా టీవీ యొక్క డివైస్ నేమ్ ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సక్సీడెడ్ అని పడిపోయింది. కనీసం 5 seconds కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. టీవీలోకి ఫైల్స్ అయితే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. అదే ఫొటోస్ అయితే 4 సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ 4 వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. నేను సెలెక్ట్ చేసిన 4 ఫొటోస్ అయితే టీవీలోకి సెండ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సింపుల్గా ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్తో పని లేకుండా జస్ట్ ఒక 2 MB స్పేస్ ఉన్న యాప్తో ఈజీగా ఫైల్స్ కానీ, యాప్స్ కానీ సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్